హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను దోశ బ్యాటర్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల రైస్ని అయితే తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని బాగా వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాటర్ మంచిగా క్లీన్గా అవుపడే వరకు వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఇలా వాష్ చేస్తున్నాను. ఇలా ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల రైస్ కనుక యాడ్ చేసినట్లయితే ఈ దోశలు మనం హోటల్ స్టైల్లో ఎలా వస్తాయో క్రిస్పీగా మంచిగా బ్రౌన్ కలర్లో మన దోశలు కూడా అలానే వస్తాయి. చూడండి, వాష్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక 5 hours అలా నాననిద్దామండి. నేనైతే ముందుగానే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా నానాయో. ఇలా నానాక ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఎక్కువ ఉంది కనుక నేనైతే 2 టైమ్స్ ఇలా హాఫ్ డివైడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఈ దోశ పిండి ఏంటంటే బాగా మెత్తగా మిక్సీ పట్టినట్లయితే అప్పుడు దోశలు మనకు క్రిస్పీగా వస్తాయండి. ఈ దోశ ఇలా ట్రై చేయండి. ఈ క్వాంటిటీలో మీ దోశలు కూడా బాగా వస్తాయి. చూడండి, ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాం. మనం మిక్సీ పట్టేటప్పుడు మనం అటుకులు యాడ్ చేసినట్లయితే దోశ కలర్ బాగా వస్తుంది. ఇంకా అదేవిధంగా క్రిస్పీగా సేమ్ మనం రెస్టారెంట్లో తింటే ఏ ఫీల్ అయితే వస్తుందో అలాగే ఉంటుందండి ఆ దోశ. చూడండి, ఇప్పుడు గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకొని అందులో అటుకులు అయితే వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా క్వాంటిటీ మంచిగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టి మనం వేరే గిన్నెలో వేసుకుందాం. చూడండి, ఇంకోసారి కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది నాది. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి నైట్ అంతా బాగా పులియనిద్దామండి పిండిని. చూడండి, ఇలా ఉండాలి దోశ పిండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఉంటే మనం దోశ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మూత పెట్టేసుకొని నైట్ అంతా నాననిద్దాం. ఇప్పుడు ఆ దోశలోకి కావలసిన చట్నీ అయితే పల్లి చట్నీ అండి. అందులో కొంచెం పుట్నాలు యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా అంటే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలను అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి. ఇది నేను ఎర్లీ మార్నింగ్ తీసాను ఈ చట్నీ వీడియో. చూడండి, మా పిల్లల లంచ్ బాక్స్ కోసం 1 సైడ్ రైస్ కూడా పెట్టేశాను. పల్లీలు అయితే వేడయ్యాయి, వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర వేసి మంచిగా వేయించుకుందాము. జీలకర్ర వేగిందండి, ఇది కూడా ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి, జీలకర్ర, పుట్నాల పప్పు, పల్లీలను అయితే వేయించేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇలా పచ్చిమిర్చి వేయగానే మూత పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే మీద చిల్లుతాయని. చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి పచ్చిమిర్చి అయితే. ఇంకో 2 minutes పడుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. అది వేసినా కూడా ఇంకింత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, పిండి అయితే ఇలా బాగా బుడగలు పైకి వచ్చి బాగా
మంచిగా తయారైంది. ఇలా ఉంటే కనుక దోశ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని చట్నీ అయితే చేసేసుకుందాం. ఈ చట్నీలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దోశలో వేసాను కదా, మళ్ళీ చూసి వేసుకోవాలండి. దోశ పిండిలో వేసాను కదా. చూడండి మిక్సీ పట్టేశాను. ఇలా కొంచెం గట్టిగా అయిందనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు గట్టిగానే తింటే ఇలానే ఉంచొచ్చండి, పర్లేదు. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ నేను ఈ పచ్చడిలో పోపు వేసేసుకున్నాను. పోపు వేసుకోకుండా బాగానే ఉంటుంది. ఈ పచ్చడిలో అయితే నేను చింతపండు యూజ్ చేయలేదండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను. అది హీట్ అయ్యాక ఆనియన్తో బాగా ఇలా రబ్ చేయాలి. చూడండి ఇప్పుడు దోశనైతే ఇలా వేసేసుకుంటున్నాను. ఈ దోశ పైన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. చాలా రకాలుగా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మా పిల్లలకి కొంచెం కారం, ఉప్పు రెండు కలిపి ఇలా చల్లితే దోశ మీద అది చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే ఈరోజు ఇలా నార్మల్గా చేసేసాను. లేదా అంటే కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసేస్తాను. ఈరోజైతే ఇలా చేసేసాను. చూడండి మంచిగా కొంచెం ఆయిల్ రాసుకోవాలి. దోశ రెడీ అయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు, క్రిస్పీగా బ్రౌనీగా. సేమ్ హోటల్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్టీగా ఉంటుందండి. ఈ దోశనైతే ఇప్పుడు మనం పల్లీ చట్నీతో తినేద్దాం. అదేవిధంగా ఈ దోశలోకి అయితే చాలా రకాల చట్నీలు చేస్తానండి. నేనైతే పల్లీ చట్నీలో ఒక్కొక్కసారి చింతపండు వేసి చేస్తాను, ఒక్కోసారి చింతపండు వేయకుండా చేస్తాను, లేదా టమాటా చట్నీ చేస్తాను, పుదీనా చేస్తాను. ఇలా ఏ చట్నీతో తిన్నా కానీ దోశ అయితే చాలా బాగుంటుందండి. నా ముందు వీడియోలో అన్ని రకాల చట్నీలు అయితే మీకు చూపించబోతూ ఉన్నాను. మీరు కూడా ఇదే క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి. దోశలు అయితే చాలా టేస్టీగా వస్తాయి. ఈరోజైతే మా పిల్లలు చాలా సంతోషంగా తిన్నారు ఈ దోశలను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.